హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కుమిత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో నేను మీషో నుంచి మంచిగా ట్రెండింగ్లో ఉన్న ఒక సారీని అయితే తీసుకొని వచ్చానండి. అది కంజీవరం సారీ. సో దాని రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు షేర్ చేసి చూపిస్తాను. సో నేను ఇప్పుడు వరకైతే చీర ఎప్పుడూ తెప్పించి రివ్యూ ఇవ్వలేదండి, ఇదే ఫస్ట్ టైము. సో జెన్యున్గా దాని రివ్యూ ఎలా ఉంది మీ ముందే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చూడండి, ఇది సారీ అయితే నేను ఇప్పటి వరకు కూడా అన్బాక్సింగ్ చేయలేదు. సో ఎందుకు అనంటే, మీ ముందే అన్బాక్సింగ్ చేసి దాని రివ్యూ ఎలా ఉంది ఏంటి, సారీ మెటీరియల్ అంతా బాగుందా లేదా అనేది నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా ఎలా ఉంది అనేసి. సో అన్బాక్సింగ్ నేను చేయలేదు. సో ఇప్పుడు మీ ముందే చేసి చూపిద్దాము అనేసి. చూడండి, మనకు చీర అంతా కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇది మొత్తం కూడా మనకు పూర్ కంజీవరం సిల్క్ సారీ అనండి. సో నేను చాలాసార్లు విన్నాను ఈ సారీ చాలా ట్రెండింగ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది మెటీరియల్ అనేసి. సో ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇది కలర్ అయితే మాత్రం మనకు చాలా కాంట్రవర్సీగా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలరు, గోల్డ్ కలరు అండ్ రెడ్, ఆరెంజ్ అన్ని కలర్స్ కూడా మిక్స్ అయ్యి వచ్చింది. ఎందుకంటే మనకు బార్డర్లో ఒక కలర్ ఉంది అండ్ అంచుకి ఒక కలర్ ఉంది, మొత్తం సారీ అంతా కూడా ఒక కలర్ ఉంది. సో ఇదే నేను ఫస్ట్ టైం సారీ రివ్యూ అయితే ఇస్తున్నాను. సో వెయిట్ కూడా చీర చాలా ఎక్కువ ఉందండి, అంటే మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు, మీడియం వెయిట్ బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకు పార్టీ వేర్ కానివ్వండి, మనకు వెడ్డింగ్ స్టైల్కి అయితే ఇది చాలా బాగుంటుంది. సో మనకి బార్డర్ అంతా చూడండి ఎలా వచ్చిందో, కిందంతా ఇది రెడ్ కలర్ వచ్చింది, రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది చూడండి మనకు ఫ్లవర్. సో సారీ అంతా కూడా మనకి ఇదే బార్డర్ వచ్చేసింది అండ్ కలర్ కూడా పైన మొత్తం సారీ ఒకటే డిజైన్ వచ్చేసింది చూడండి. ఇది మనకు గ్రీన్ కలర్ మీద మనకు గోల్డ్ కలర్ థ్రెడ్ ఇచ్చేసారు మొత్తం కూడా వర్క్. సో సారీ అంతా కూడా ఇదే వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము మనము. సో ఇది వచ్చేసి మనకు పైన వస్తుంది, కింద వచ్చేసి మొత్తం అది పట్టు డిజైన్ ఉంది కదా, అది మొత్తం కింద వస్తుంది మనకు. సో ఎంటైర్ సారీ మొత్తం కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుంది. నేను మొత్తం మీకు ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. మనకు ఫోల్డింగ్స్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో, థ్రెడ్ ఎక్కడ మనకు థ్రెడ్ పీస్ అనేది కూడా బయటికి పోకుండా నీట్గా ప్యాకింగ్ ఉంది. సో కంప్లీట్గా చీర అయితే చాలా బాగుంది. నేనైతే ఇప్పటి వరకు రివ్యూస్ ఇవ్వలేదు సారీ మీద, ఇదే ఫస్ట్ టైం ఇస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. సో ఇది మనం పైన కట్టుకుంటాం కదా, సో అది మనకు కింద మొత్తం బార్డర్, ఎంటైర్ బార్డర్ అంతా ఒకటే డిజైన్ వచ్చింది. సో మనం ఇప్పుడు కుచ్చులు పెట్టుకుంటాం కదా, అండ్ కుచ్చులు అండ్ బ్లౌజ్ డిజైన్ అవి కూడా ఎలా ఉన్నాయో నేను ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, సో ఇది వచ్చేసి మనకు చీర లాస్ట్కి వస్తుంది చూడండి, మన కొంగు అంటాం కదా, సో ఆ డిజైన్ అన్నమాట. చూడండి, మనకు పైన వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసింది, రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్ షైనింగ్ వచ్చింది. అండ్ ఇది మాత్రం మనకు ఆరెంజ్ కలర్ అండి, ఆరెంజ్ కలర్ మీద గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది. సో కంప్లీట్గా డిజైన్ ప్యాటర్న్ ఎలా ఉందో చూడండి. సో లుక్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది, ఎందుకంటే షైనింగ్ ఉంటుంది అండ్ వెయిట్ కూడా బాగుంది. మనము మరీ అంత హెవీ వెయిట్ అయితే ఏం లేదు, మనం యూస్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది కంప్లీట్గా. సో ఇది వచ్చేసి మనకు పైన బార్డర్ వస్తుంది కదండి మనం ప్లీట్స్ వేసుకున్నప్పుడు, అది నేను ఇందాక పొరపాటు పడ్డానండి, అది బ్లౌజ్ పీస్ కాదు, మనకు చీరకి కింద వెనక వస్తుంది కదా, మనకు కుచ్చుళ్ళకి వెనక వస్తుంది కదా, అది బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా ఇచ్చారు చూడండి. సో సేమ్ కలర్ అయితే సేమ్, బట్ ప్యాటర్న్ మాత్రం కొంచెం చేంజ్ అయింది చూడండి. ఇట్లాగా మనకు క్రాస్ లైన్స్ ఇచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చారు ఇక్కడ. సో బ్లౌజ్ పీస్ మొత్తం కూడా ఇట్లా ఉంది మనం చూడండి. సో సారీకి బ్లౌజ్ పీస్ అయితే ఖచ్చితంగా కాంట్రవర్సీలోనే ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. సో దీనికి ఇది కాంట్రవర్సీ ఉంటుంది కదా ఖచ్చితంగా. సో కాంట్రవర్సీ ఉంటేనే మనకు లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. చూడండి, సారీ ఇది, బ్లౌజ్ ఇది, కాంట్రవర్సీ బాగుంటుంది కదా. సో సారీ కలర్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. ఇది మనకు బ్లౌజ్ పీస్ అని చెప్పేసాను కదా. సో మనకు హ్యాండ్స్ వచ్చేసి పట్టులోనే వచ్చింది చూడండి హ్యాండ్స్. సో మనకు ఇట్లా వస్తుంది, అంటే ఎల్బో వరకు వస్తుంది మనకు డిజైన్ కంప్లీట్గా ఇంతవరకు వస్తుంది. సో ఇది పట్టు కాబట్టి ఇంతవరకు వస్తుంది. సో మనం వేరే డిజైన్ వేయించుకోవాలన్నా వేయించుకోకపోయినా కూడా చాలా గ్రాండ్గానే ఉంటుంది.
సో ఇందాక నేను చూపించాను కదా, అది మనకు చీర వెనకాల వస్తుంది కదండి మనకు కుచ్చుళ్ళకి. సో కుచ్చుళ్ళకి వచ్చిందనమాట అది. నేను అది బ్లౌజ్ పీస్ అనుకున్నాను, కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు సారీ రివ్యూ షేర్ చేయలేదు కదా, సో కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. సో ఇది మనకు ముందు ప్లేట్స్ విషయానికి అంటే మనకు డ్రాపింగ్ అట్లా అంటారు కదా, సో బాగా వస్తుందనే అనుకుంటున్నాను. సో ఇది శాంపుల్గా తీసుకోండి. సో చూడండి ఇట్లాగా. సో మనకు ఫోల్డింగ్ కూడా చాలా బాగుంది. అంటే మనకు ముందు మనం ఇట్లా ప్లీట్స్ వేసుకుంటాం కదా, అవి కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇట్లా అనగానే చూడండి మనకు ఫోల్డ్ ఎలా పడిపోతుందో. సో కంప్లీట్గా సారీ అయితే చాలా బాగుంది. మనకు వెడ్డింగ్స్కి అయితే ఇంకా చాలా బెటర్. ఎందుకంటే తక్కువ ప్రైస్లో మనకు ఇంత మంచి క్వాలిటీవి దొరకవు కదా. ఇంకా లాంగ్ విషయానికి వస్తే సారీ చాలా పొడుగుంది. మనకు ముందు కుచ్చులు కూడా చాలా బాగా వస్తాయి. అంటే మామూలుగా ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు చీర ఎంత పొడుగు వస్తుందో లేదో, సరిపోదు, ఎన్ని మీటర్స్ వస్తుంది అది ఇది అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. సో ఈ చీర మాత్రం చాలా పొడుగుంది. అండ్ వెయిట్ కూడా బాగానే ఉందండి. అంటే మరీ తక్కువ వెయిట్ కాదు, మరీ ఎక్కువ వెయిట్ కాదు. సో కట్టుకుంటే గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ మాకు చాలా బాగుంటుంది. సో ఎందుకంటే మనకు కాంట్రవర్సీలో వచ్చింది బ్లౌజ్ కానివ్వండి, చీర మొత్తం కూడా ఇదే కలర్లో ఉంది కాబట్టి చాలా లుక్ గ్రాండ్గా ఉంటుంది. సో చూడండి చాలా బాగుంది. మనకు మొత్తం అంచు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకు అంచు అయితే ఇట్లా వస్తుంది మొత్తం కంప్లీట్గా. చూడండి కంప్లీట్గా అంచు అయితే ఇది వస్తుంది. సో సారీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు నాకు రివ్యూ చెప్పాలి. సో చూడండి ఇలా వస్తుంది. బాగుంది కదా, చాలా గ్రాండ్గా ఉంది కదా. సో దీని ప్రైస్ డీటెయిల్స్ అండ్ కోడ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా మీరు చెక్అవుట్ చేసుకోండి. చాలా బాగుందండి. జెన్యున్గా చెప్పాలంటే కలర్ కానివ్వండి, కలర్ కాంబినేషన్ కానివ్వండి, మనకు ప్రైస్ డీటెయిల్స్కి మన అంత తక్కువ ప్రైస్కి ఇంత క్వాలిటీలో చీర రావడం మాత్రం చాలా గ్రేట్. సో నేను ఏమో అనుకున్నాను కానీ పర్లేదు, సారీస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది మన ఫస్ట్ వీడియో కదా సారీ మీద. ఇంక మీద నుంచి కూడా నేను సారీస్ మీ ముందుకు తీసుకొస్తాను, రివ్యూస్ షేర్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నిమిషంలో అట్లాగ వచ్చేస్తాయి. నేను ఇట్లా పెట్టగానే అట్లాగ వచ్చేస్తాయి. సో మీరు చూడొచ్చు.